ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా మూవీ మీద? సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ అంటే అండి ఏ సినిమా మీద మనం పెట్టుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రావాలి, జనాలు నచ్చితే దాన్ని ముందు తీసుకెళ్తారు, నచ్చకపోతే దాన్ని కిందేస్తారు. మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఇలా నచ్చితే పైకి వెళ్ళిపోతుంది, లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది. రీసెంట్గా జరిగింది అలాగా. మరి దీనికన్నా ముందు రామ్ చరణ్ గారు చేసిన గేమ్ చేంజర్ ఒక ఫ్లాప్, ఒక డిజాస్టర్ అయింది ఆయన కెరియర్లో. అది ఏంటంటే అండి, అది ఈ పైరసీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరసీని తగ్గించాలి. ఎందుకంటే మనం సినిమా అంటే ఆ సినిమానే అని చెప్పట్లేదు, ఎన్నో సినిమాలు, చిన్న సినిమా అయినా సరే ఏదైనా సరే ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా కూడా ఎంతోమంది టీం వర్క్ చేస్తేనే ఒక మనకి అవుట్పుట్ బయటకు వస్తుంది. అలాంటిది వీళ్ళు జస్ట్ ఒక సినిమాకి వెళ్ళిపోయి వీడియో తీసేసి బయటకు పెట్టేస్తున్నారు. అది ఎందుకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే అంటే ప్రొడ్యూసర్ హీరో పక్కన పెడితే 24 క్రాఫ్ట్స్ పనిచేస్తారు దాంట్లో. వాళ్ళ కష్టం ఉంటుంది. ఎందుకంటే కొన్ని నెలలు ఎండ వాన అవేం వీళ్ళు ఏంది షూట్ అయిపోతే క్యారీ వన్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు మిగతా టెక్నీషియన్ వెళ్ళరు కదా, అట్లే ఎండ వాన అట్లే ఉంటారు. ఆ కష్టాన్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఆ పైరసీ తగ్గితేనే కొంచెం సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.